హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మానియా. నేనైతే ఇవాళ భరత మసాల విజ్ఞప్తి సినిమా చూశాను. నాకైతే బాగానే నచ్చిందండి. ఇట్స్ ఎ వెరీ డీసెంట్ మూవీ. కానీ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఎంగేజింగ్గా కూర్చోపెట్టచ్చు డైరెక్టర్. అంటే తను రాసుకున్న స్టోరీని ఇంకా కొంచెం నీట్గా రాసుంటే బాగుండేది అనిపించింది సెకండ్ హాఫ్. కానీ ఫస్ట్ హాఫ్ అయితే అండి, ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు బ్యాంగ్ అండి సినిమా మొత్తం. అసలు ఎంత కామెడీ అంటే అంత కామెడీ. నేనైతే నవ్వుకున్నాను, ఫుల్ హోల్ హార్టెడ్గా నవ్వుకున్నాను. నా పక్కన ఉన్న ఆడియన్స్ అయితే ఇంకా పడి పడి నవ్వుతున్నారు. నాకైతే బాగా అనిపించింది థియేటర్ మొత్తం అలా నవ్వుతూ ఉండడం వల్ల ఈ పండక్కి. అండ్ ఈ మూవీలో మెయిన్ వచ్చేసి సునీల్ గారండి. ఆయన ఉన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను నేనైతే. అండ్ సత్య గారి కామెడీ కూడా బాగానే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ మొత్తం కొంచెం ఓవర్ గా ఉంటది, లైక్ ఇది క్రింజినెస్ గా అనిపిస్తుంది. తర్వాత నుంచి ట్రాక్ తీసుకొచ్చేస్తారు అతనికి కూడా. అండ్ ఈ మూవీలో నటించిన ఆస్కర్ రంగనాథన్ గానీ, డింపుల్ హయాతి గానీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగానే యాక్ట్ చేశారు. కానీ ఈ మూవీలో ఎక్కువ స్కోప్ ఆస్కర్ రంగనాథన్ గారికే ఉంది స్టోరీ మొత్తం మీద. అండ్ డింపుల్ హైత్ గారు అంటారా, ఆవిడకి ఏదో కొన్ని డైలాగ్స్ ఇచ్చినట్టు మా ఆయన బంగారం అన్నట్టే ఉంటది. ఇంకంతకు మించి అయితే ఆవిడకి అంత స్కోప్ లేదు. కానీ మెయిన్ హీరోయిన్ ఆవిడకే సరిగా రాకపోతే ఇంకా డిసప్పాయింట్ అయితే అయ్యాను నేనైతే. అండ్ ఈ సినిమాల్లో ది బెస్ట్ థింగ్ వచ్చేసి రవితేజ గారండి. ఏం ఎనర్జీ అండి, ఆ డాన్స్ స్టెప్స్ గానీ, ఆ అగ్రెసివ్ గానీ, అసలు స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనం కూడా ఆ వైబ్ని ఫీల్ అవుతూ ఉంటాం ఆ సినిమా చూసినంతసేపు. అండ్ స్టోరీ వచ్చేసి సింపులే అండి. డింపుల్ హయాతి రవితేజ వైఫ్ అండ్ హస్బెండ్. పని మీద రవితేజ గారు స్పెయిన్ వెళ్తారు. అక్కడ ఏంటంటే అనుకోకుండా ఆశిక రంగనాథన్ గారితో ఫిజికల్ ఇంటిమేసీ అయింది. సో ఈ సిచ్యువేషన్ ని అతను వాళ్ళ వైఫ్ దగ్గర ఎలా దాచిపెట్టాడు అనేది సినిమా అండి. క్లైమాక్స్ వరకు అలా సాగుతూ ఉంటది. అండ్ ఇలాంటి మూవీస్ లో మనం ఎక్కువ స్టోరీని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అంటే ప్రీవియస్ మన పాత సినిమాలో కూడా ఇలానే ఉంటాయి. కానీ ఈ సిచ్యువేషన్ తో వాళ్ళు ఎలా కామెడీ జనరేట్ చేశారు అనేది సినిమా అండి. వాళ్ళైతే బాగానే ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి అయితే బాగా బీమ్స్ అయితే ఇరక్కొట్టేస్తున్నాడు తన ప్రీవియస్ మూవీస్ అన్నిటి నుంచి. నేను వచ్చిన శంకర్ ప్రసాద్ కూడా బాగా కొట్టాడు. ఈ మూవీలో కూడా అంతే అండి. అసలు సాంగ్స్ అయితే చూడడం కూడా చాలా బాగున్నాయి. స్క్రీన్ మీద బాగానే ఖర్చు పెట్టారు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా విలన్ అంటారా, పెట్టారు ఏదో ఒక ఫైట్ సీనే, అంతకు మించి అయితే ఏం లేదు. కానీ ఓవరాల్ మూవీ చెప్పమంటే ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెవెల్ అండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఫ్లాట్ గా వెళ్తూ ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్ లో అందుకుంటది. కానీ ఒకటే అండి మైనస్ ఈ మూవీలో, క్లైమాక్స్ అనేది కరెక్ట్ గా ఎండ్ చేయలేదు. ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి ఎండ్ చేసి ఉంటే బాగుండేది. కానీ నేను ప్రీవియస్ లో తప్పు చేశాను కదా, సో ఇప్పుడు నేను ఇది కరెక్ట్ చేసేస్తే అయిపోయేది అన్నట్టుగా చూపించారు. అదైతే కరెక్ట్ కాదు అనిపించింది. కానీ ఈ మూవీ ఎలా వెళ్తుందో ఆడియన్స్ లోకి అయితే నాకైతే అర్థం కావట్లా. కానీ నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశానండి. థియేటర్ మొత్తం ఫుల్ ప్యాక్డ్ గా నవ్వుతూనే ఉన్నారు. మీకైతే ట్రై చేయండి, పెద్ద పెద్ద మూవీస్ కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఒకవేళ వాటి టికెట్లు దొరకకపోతే ఈ మూవీస్ కూడా పెట్టండి, పర్లా. అండ్ దట్ టూ ఫేర్ ప్రైజెస్ పెట్టారు టికెట్స్ కూడా. నాకైతే 200 రూపీస్ పడింది టికెట్. దాని కంపేర్ టు మిగిలిన మూవీస్ తో చూస్తే కొంచెం తక్కువే పడింది నాకు. సో నేనైతే బాగానే వెళ్ళాను, మంచి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ సంక్రాంతికి ఒకవేళ మీకు టికెట్లు దొరకకపోతే మీ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళండి, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇదైతే నేను చెప్తానండి. ఇదండి ఈ మూవీ రివ్యూ వచ్చేసరికి. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.